నమస్తే అండి, నేను రజాక్. శబాష్ హిందూ సోదరులారా, శబాష్. ఫస్ట్ టైం మీలో కొంచెం రక్తం ఉప్పొంగింది మీలో. శబాష్. నాన్వేష్ అని చెప్పేసేటువంటి ఒక వ్యక్తి అడ్డగోలుగా హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళ మీద కారు కూతలు కూస్తే మీదైన శైలిలో రియాక్ట్ అయినటువంటి తీరు, ఈ స్పందన ఏదైతే ఉందో దానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఎందుకు కూడా చెప్తాను, ఒక వ్యక్తిని అకారణంగా పెద్ద ఆయనని కూడా చూడకుండా ప్రవచనకర్తని, సహస్రావధాన్ని, అలాంటి వ్యక్తిని కూడా పట్టుకొని నిత్యం హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక రకమైన చైతన్యం తీసుకొచ్చేటటువంటి ఒక వ్యక్తిని దుర్భాషలాడి దుర్మార్గంగా తిడితే మొట్టమొదటిసారి ఒక మెలుగు వచ్చింది వీళ్ళు. శబాష్. ఇంకా కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు, కళ్ళు తెరవండి. ఈరోజు ఒక వీడియో చేసినాడు, ఏదో శివాజీ గారికి సంబంధించినటువంటి క్షమాపణ చెప్పినట్టు. ఆ వీడియో ఆయన ఏదో శివాజీ గారు ఇంతకుముందు పొగిడినాడు కదా, ఆ పొగిడిన వీడియో ఒకటి తీసుకొచ్చేసి సారీ అని చెప్పి మరోసారి హిందువుల మీద దారుణానికి దిగజారినాడు. అక్కడ ఇంకోసారి మాట్లాడినాడు, ఇంకొక కాంట్రవర్సీ మాట్లాడినాడు. ఏమంటే హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ దేశంలో హిందువులు ఆవుల్ని వదలతలేదు, మేకల్ని వదలతలేదు, కుక్కల్ని వదలతలేదు, వీటన్నిటిని కూడా రేపులు చేస్తూ ఉన్నారు. నేను భారతదేశం రాను, భారతదేశం ఒక దుర్మార్గమైన దేశంగా చిత్రీకరిస్తూ భారతదేశంలో ఉండేటటువంటి మగవాళ్ళంతా కూడా ఒక రేపిస్టులు అని చెప్పేసి ఒక రకమైన పైచాచికత్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడతా ఈరోజు ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, భారతదేశానికంట తీసుకొస్తేనట, భారతదేశంలో తన కూతురు పుడితేనట ఇక్కడ ఉన్నటువంటి హిందువులు మనుషులు వాళ్ళ ఆ పాపని పాడు చేస్తారనేది ఆ వ్యక్తి యొక్క మాట్లాడినటువంటి మాట. అంటే ఎంత ఇతని నీచానికి దిగజారాడు అన్న ప్రతిసారి కూడా ఇంకా లో ఉంది దీనికి, ఇది నీచం కాదు అంతకు మించి ఉంది అని చెప్పేసి ఈ వ్యక్తి మాట్లాడడం అయితే జరిగింది. ఇతను 10 మందితో తిరుగుతాడు, అతని ఇష్టం. వాళ్ళు తిరిగేవాళ్ళు వాళ్ళ ఇష్టం, డబ్బు కోసం తిరుగుతూ ఉంటారు, అదే ఇతర దేశాల్లో తిరుగుతూ ఉన్నాడు. మన భారతీయ సంప్రదాయం ప్రకారం కావచ్చు, మన రాజ్యాంగం ప్రకారం కావచ్చు, మనకి ఇచ్చినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల ప్రకారం కావచ్చు, ఎంతమందిని పెళ్లి చేసుకోవాలి, హిందూ ధార్మిక ప్రకారం ఎంతమంది ఉండాలి, ఎంతమందితో కలిసి ఉండాలి, ఇదంతా కూడా ఒకటి ఉంటుంది అన్నమాట. మీరు డివోర్స్ తీసుకున్నప్పుడు కూడా దానికి సంబంధించి చాటభారతం చాలా ఉంటుంది. అలాగే ఇతర మతాలకు సంబంధించి కూడా రకరకాలుగా ఉంటాయి. వీటిని ఇప్పుడు ముస్లింల తర్వాత 6 పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక సిద్ధాంతం అయితే ఉన్నప్పటికీ కూడా ఇండియాలో మెజారిటీ ఫాలో చేయరు. నేను నార్త్ ఇండియా గురించి మాట్లాడలేదు, ఆ దిక్కుమాల సంత గురించి నాకు ఐడియా లేదు. బట్ సౌత్ ఇండియాలో అలాంటి పనితనాలు ఉండవు అనమాట. ఒకటే మొగుడు ఒకటే పెళ్ళ ఉంటారు మెజారిటీ ఫ్యామిలీస్కి. ఎక్కడో ఉండొచ్చు, అది నేను తీసుకురాలేను. బట్ 100లో 99 మంది మాత్రం ఒకటే పెళ్ళ ఒకటే మొగుడుతో ఉండడం అనేది జరిగింది నాకు తెలిసినంత వరకు. హిందూ మతం ప్రకారం చూసుకున్నా సరే ఒకటే భర్త ఒకటే భార్య, ఏదైనా విడాకులు జరిగితే రెండో భర్త అండ్ రెండో భార్య, ఇంకా ఏదైనా జరగకుండా మళ్ళీ జరిగితే ఆయన ఏదైనా చనిపోతే, ఏదైనా యాక్సిడెంట్లో ఎలాంటి అయినా జరిగితే మళ్ళీ మూడో భర్త, పిల్లల కోసం మూడో భార్య, ఇలా చేసుకోవచ్చు. అంటే అది వాళ్ళ యొక్క దరిద్రం నెత్తి మీద ఉండి వాళ్ళ జీవితంలో ఇంకా అది రాసి పెట్టుంటే అలా జరుగుతూ ఉంటుంది, దాన్ని తప్పట్టడం లేదు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది జనాభాలో 130 కోట్ల మంది హిందువుల్లో ఉన్న మగవాళ్ళంతా కూడా రేపిస్టులు అని చెప్పేసి ఆ వ్యక్తి నిన్న ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేసినాడు. ఫస్ట్ టైం నేను అతను కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో దుమ్ము రేపు దంచి కొట్టిననుకోండి. ఇది చైతన్యం కావాలి మనకి. ఏ మతంనైనా సరే, అది క్రిస్టియానిటీనైనా, ఇస్లాంనైనా, లేదంటే కనుక హిందూ మతంలోనైనా ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి వ్యక్తులు మనం ఎప్పుడు సహించకూడదు. అలాగే మన మతాన్ని మీద దాడి చేస్తూ ఉంటే ఎట్టి పరిస్థితులు మనం రెస్పెక్ట్ చేయకూడదు, దాడి చేసేవాడిని వదిలిపెట్టకూడదు. ఒక ప్రవచనకర్త మీద ఆ స్థాయిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్తున్నాడు, మహిళల మీద దాడులు జరిగితే ఏమాత్రం కూడా సహించమని. అలాంటిది ఈ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడు, ఈ అన్వేష్ అనేటటువంటి వ్యక్తి. నా కూతురు ఇక్కడ కనుక పుడితే కనుక ఇక్కడ ఉన్నటువంటి హిందువులు రేప్ చేస్తారు. ఏం మాటలవి, ఏం భాష అది? పాప మా శివాజీ గారిని ఆ తల్లిని అన్నాడు అండి. వాళ్ళ అమ్మనంటే ఆయన ఊరుకుంటాడా? తల్లిని అనకూడదు బేసిక్గా, ఊరుకుంటాడా? క్షమించడం తప్పు కదా అది. అలాంటిది శివాజీ గారు అసలు బూతు మాట్లాడకపోయినా కానీ వాళ్ళ అమ్మని టార్గెట్ చేసి వాళ్ళ అమ్మని లకారం భాష ఉపయోగిస్తా, నేను మాట్లాడను కూడా ఆ భాష ఉపయోగిస్తా ఆ వ్యక్తి మాట్లాడినాడు. నెంబర్ 1, సీతాదేవిని అవమానించినాడు. సీతాదేవి ఏ టీషర్ట్ వేసుకుందని చెప్పేసి డాష్ జరిగింది అన్నాడు. ఆ డాష్లో నేను ఫీల్ చేయదలుచుకోవట్లేదు, నా నోట్లో అపవిత్రం రావడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చేయట్లేదు అది. సో సీతాదేవిని కూడా విమర్శించినాడు. ఇతను ఏదో మహాభారతానికి సంబంధించినటువంటి ఇది రాసి అంటే వ్యూవర్షిప్ కోసం, భారతదేశంలో హిందూ మెజారిటీ ఉంది కాబట్టి, జనం చూస్తారు కాబట్టి, ఇతనికంటే మనం గరికపాటి వారు గొప్పగా చెప్పలా? మహాభారతం, రామాయణం గురించి, లేదంటే వివిధ రకాల ఏదైతే మన దైవానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు కొన్ని వందల వేల ఆయన ఛానల్లో ఉన్నాయి. మన చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్ని వీడియోలు చేసినారో, ఎన్ని ప్రవచనాలు ఇచ్చినారో. నేను మొన్న కూడా చెప్తాను, నిన్నగాక మొన్న నారా లోకేష్ గారు మన
చాగంటి కోటేశ్వరరావు గారు ఒక సభ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఆ మీటింగ్ కూడా నేను కంప్లీట్గా ఉండడం జరిగింది. ఆయన గంట సేపు ఆ స్పీచ్ కూడా అయితే జరిగింది. తల్లి గురించి, తండ్రి గురించి, చెల్లి గురించి, మిత్రుడి గురించి, గురువు గురించి, దైవం గురించి, ప్రతి ఒక్కరి గురించి కూడా ఆయన వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కూడా ట్రోల్ చేసినారు. ఎందుకంటే ఆయన ఏదో సిస్టర్ని ఈ విధంగా చూసుకోవాలని చెప్పినందుకు ఆయన మీద పడి అంత ఎత్తున ఎగరన్నారు. అది సెకండరీ. ఇప్పుడు నేను రాజకీయాలు తీసుకురాదలుచుకోవట్లేదు ఈ వీడియోలోకి. కానీ ఈ అన్వేష్ అనేటటువంటి వ్యక్తి ఇండియాకు వస్తే భారతదేశంకి వస్తే తప్పనిసరిగా ఇతని మీద చర్యలు తీసుకునే విధంగా సుమోటోగా ఏమైనా కేసులు నమోదు చేస్తున్నారా, కావాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పెట్టదలుచుకోవట్లేదా? అది ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా. ఇతను ముఖ్యంగా వచ్చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఉత్తరాంధ్రకి వైజాగ్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు ఏమన్నా దీని మీద సుమోటోగా కేసు పెడతారా, లేదంటే కనుక హిందూ మతానికి సంబంధించినటువంటి ఎవరైతే బజరంగ్ దళ్ కావచ్చు, లేదంటే ఇతర సంస్థలు కావచ్చు, మన హనుమానికి సంబంధించినటువంటి వాయుసేన ఏదో ఉంటారు, అలాగే మన శివాజీ మహారాజుకి సంబంధించినటువంటి దళం ఒకటి ఉంటుంది. సో ఇలా రకరకాల దళాలు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కూడా ఉంది, బీజేపీ కూడా ఉంది. ఈ రోజున సీతాదేవిని అంత దుర్మార్గంగా ఆ వ్యక్తి అవమానపరిచినాడు. ద్రౌపది దేవిని అతను అంత దుర్మార్గంగా మాట్లాడినాడు. అతని మీద మీ ఆర్ఎస్ఎస్ కావచ్చు, లేదంటే హిందూ సంఘాలు కావచ్చు, ఇవన్నీ ఏవైనా రియాక్ట్ అవుతున్నాయా? హిందూ మతానికి సంబంధించి వాయిస్ వినిపించేటటువంటి వ్యక్తులు రియాక్ట్ అవుతున్నారా, గొంతెత్తుతున్నారా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, హిందూ మతంలో ఎక్కడా కూడా ఒకరిని నాశనం చేయమని ఉండదు, ఒక ధర్మాన్ని సర్వనాశనం చేయమని ఉండదు, లేదంటే ఎదుటి వ్యక్తి మీద కుట్రలు పన్నమని ఉండదు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. గరికపాటి గారు కావచ్చు, లేదంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, పూజల గురించి కూడా పూర్తి స్థాయిలో చెప్పారనమాట. మీరు దేవుణ్ణి నమ్మండి, దైవత్వం చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. అలాంటి వ్యక్తుల మీద ఈ రోజున ఈ వ్యక్తి దుర్భాషలాడితే హిందూ సమాజం మరి రియాక్ట్ అయింది. యూత్ రియాక్ట్ అయినారు, కుర్రవాళ్ళు రియాక్ట్ అయినారు, మహిళలు రియాక్ట్ అవుతున్నారు, పెద్దవాళ్ళు రియాక్ట్ అవ్వాల్సిన టైం వచ్చింది. సో తప్పనిసరిగా ప్రభుత్వాలు కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి టైం అయితే వచ్చింది. ఇలాంటి వ్యక్తులు ఒక మతం మీద దాడి చేస్తే, కొన్ని కోట్లు ఆరాధించేటటువంటి సీతాదేవి మీద మాటలు దాడి చేస్తే, ద్రౌపదీదేవి మీద మాటలు దాడి చేస్తే ఏ విధంగా మీరు ఉపేక్షిస్తారు ఆ వ్యక్తిని? మనం ఉపేక్షించడానికి లేదు. తప్పనిసరిగా ఇతన్ని చట్టపరంగా కావచ్చు, అలాగే ఇతను ఇండియాకు వచ్చిన తర్వాత మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతను భారతదేశాన్ని కూడా ఇప్పటి వరకు పలుసార్లు మన స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేసినాం. కంపేర్ చేయ తప్పు లేదు. కానీ ఏంటంటే మన దేశ ప్రజలను ఉద్దేశించి మన దేశానికి సంబంధించినటువంటి రాజకీయాలు అంటే ఓకే, సర్వసాధారణం. ఎందుకంటే అవినీతి జరుగుతూ ఉంటుంది, తప్పు జరుగుతూ ఉంటుంది, అదంతా ఓకే. కానీ దేవతామూర్తుల్ని, ప్రజల్ని ఉద్దేశించి అతి నీచంగా ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. కేవలం ఒక పర్టికులర్ 2 రిలీజియస్ని టార్గెట్ చేసినాడు. సరే, ఇస్లాం పక్కన పెడితే కొంతసేపు అంత ఆ స్థాయిలో టార్గెట్ చేయలేదు కంపేర్ టు హిందూయిజం. సో హిందువుల్ని మాత్రం అతి నీచంగా టార్గెట్ చేసినాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడ మీ మీద పడినాడు కదా, ఎవరో అతను రవి తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి యూఎస్లోనే అక్కడ ఉంటాడు. అతని భార్యని అతి నీచంగా టార్గెట్ చేసినాడు ఈ వ్యక్తి. అలాగే ఉమా తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి ఇంకో ట్రావెలర్ ఉండేవాడు, మరి ఉన్నారో లేదు తెలియదు ఇప్పుడైతే నాకు. సో అతన్ని కూడా, అతని వైఫ్ని కూడా టార్గెట్ చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ వ్యూవర్షిప్ని దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి అన్వేష్. అలాగే యుఎస్ఏ రాజా అని చెప్పేసి ఇంకొక అతను ఉండేవాడు. వాళ్ళు ఏదో ఇక్కడికి వస్తే, ఇండియా వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒక మీట్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే, అభిమానులు వస్తే వాళ్ళకి ఏదో హిందూ మతానికి సంబంధించిన ఒక పటాన్ని ఇస్తే వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే తీసుకెళ్ళి పక్కన పెట్టిద్దట. దాంతో ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు రీసెంట్గా తెలుస్తూ ఉంది. నిన్నటి నుంచి మాట్లాడుతూ ఉంటే దీని గురించి రకరకాల విషయాలు నా దగ్గరకు వచ్చినాయి అనమాట. ఒకప్పుడు యుఎస్ఏ రవి తెలుగు ట్రావెలర్ని తొక్కేసినాడు, ఆ తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్ని తొక్కేసినాడు, ఆ తర్వాత యుఎస్ఏ రాజా అని చెప్పేసి ఇంకొక ఆయన ఉన్నాడు. సో ఆయన ఏదో ఇక్కడికి వచ్చాడంట. వచ్చినప్పుడు వాళ్ళ పటం ఏదో హిందూ మతానికి సంబంధించిన పటం ఇస్తే వాళ్ళ వైఫ్ ఎక్కడ మూలన పెట్టారంట. దాంతో అతను ఒక ప్రోపగండా సృష్టించి హిందువులు వ్యతిరేకి వీళ్ళు అని చెప్పేసి ఒక సృష్టించడంతో వాళ్ళ వ్యూవర్షిప్ని కూడా దెబ్బ కొట్టినాడట. ఇలా అనేక మంది. ఇక బెట్టింగ్ యాప్స్ అంటే నేను దానికి సపోర్ట్ చేస్తాను అతనికి. బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా ఇప్పుడు బయాసన్ని యాదవ్ మీద కావచ్చు, లేదంటే విఆర్ రాజా ఫ్యాక్స్ ఏ ఉన్నాయి, అలా కొన్ని, అలాగే మన హర్ష సాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినారనమాట. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చాలా తప్పు కాబట్టి ఆ విషయంలో నేను వీళ్ళకి మద్దతు పలకలేను. బట్ ఏంటంటే ఫెలో ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో, ఓల్డ్ ట్రావెలర్స్, వాళ్ళని కూడా దెబ్బ కొట్టినటువంటి చరిత్ర అవుతుందన్నమాట. మళ్ళీ ఇతనికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఉన్నారని నాకైతే తెలిసింది. ఈ రవి తెలుగు ట్రావెలర్ అనే ఆయన ఈ ఎవరైతే ఈ అన్వేష్ ఉన్నాడో, ఇతను స్టార్టింగ్ స్టేజ్లో డబ్బులు ఏం లేకపోతే అతను కూడా సాయం చేశాడు ఒకప్పుడు. మరి సో సాయం పొందిన చేతిని సైతం నరికినటువంటి వ్యక్తిగా ఈ అన్వేష్ అనే వ్యక్తిని నాకు రాత్రి చెప్తే నాకు ఆశ్చర్యపోయినా, ఓ అమ్మ మనోడి దగ్గర ఇంత స్టోరీ ఉందా. నేను ఏదో బెట్టింగ్ యాప్స్ ఆ టైంలో ప్రమోట్ చేస్తాను. బేసిక్గా మనం అంత రెగ్యులర్గా ఫాలో అవ్వం అనమాట. ఎప్పుడో ఒక వీడియో వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఇంత స్టోరీ ఉందా,
ఇంత నడిపినాడా, ఇంతమందిని తొక్కబట్టినాడా, అబ్బో చాలా పెద్ద స్టోరీ ఉంది. కానీ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ టైంలో కళ్యాణ్ దిలీప్ అని ఏం చేసినాడంటే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అగైనెస్ట్గా కోర్టులో పిలిచేసినాడు. దీనికి సంబంధించి అది కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అప్పట్లో కోర్టు నుంచి తెచ్చుకోవడం జరిగిందనమాట. అలాంటి టైంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే నికార్సైన కుర్రోడు బెట్టింగ్ యాప్స్ బాగా ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ దిగజారుస్తున్నాడని చెప్పేసి ఒక పాజిటివ్ ఫామ్ అయింది. కానీ ఇతను కొంతమందిని, అది కూడా తెలుగు యూట్యూబర్స్ని తొక్కేశాడని, అది కూడా ఓల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా తిరిగేటటువంటి యూట్యూబర్స్ని తొక్కడానికి వాళ్ళ మీద ఒక రకమైన నెగిటివ్ ప్రోపగండా సృష్టించడానని, ముఖ్యంగా రవి తెలుగు ట్రావెల్ అన్న ఒక అతన్ని వాళ్ళ వైఫ్ని డిగ్రేడ్ చేసినాడని, వాళ్ళ వైఫ్ని అయితే కనుక ఒక వ్యభిచారి డబ్బుల కోసం వీడియోలు చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి, అంటే గంటకి $1 తీసుకుంటుందని చెప్పేసి ఆ వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా నాకైతే సమాచారం వచ్చిందండి. మైండ్ పోయింది. అదే ఫేమస్ అవడం కోసం అందరిని ఉపయోగించేసుకొని ఫేమ్ వచ్చిన తర్వాత ఈ రోజున ఇంత దుర్మార్గమైన స్థాయిలో భారతదేశాన్ని ఈ రోజున ఈ వ్యక్తి ఎంతలా దుర్భాషలాడుతాడంటే, తనకు పుట్టేటటువంటి పిల్ల భారతదేశంలో పుడితే ఇక్కడ ఉన్నటువంటి జనం ప్రజలు మగాళ్ళు రేప్ చేస్తారు హిందువులు అని చెప్పేసి ఆ వ్యక్తి ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే, కాబట్టి హిందువులు కళ్ళు తెరవండి. ఎవడైనా సరే మన మతాన్ని గురించి ఒక స్థాయికి దూరి లాగితే కనుక వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అది ఏమాత్రం కూడా మంచిది కాదు. నేను నిర్ణయం చెప్పినా కదా, ఒక స్థాయికి మించి మాట్లాడితే దాన్ని మాట్లాడకూడదు. ఏ ధర్మశాస్త్రం తప్పు చెప్పింది? హిందూ మతం అని చెప్పిందా ఆవుని పాడు చేయమని, లేదంటే కుక్కను పాడు చేయమని, మేకను పాడు చేయమని, లేదంటే ఇతర ఖురాన్ చెప్పిందా, బైబిల్ చెప్పిందా? ఏ మతం చెప్పదు. ఇలా కుటిల బుద్ధితో చిత్తకట్టి కుక్కల్లా మారిపోయి వీళ్ళు చేస్తే దానికి హిందూ మత గ్రంథం ఆ లెక్కేసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది కూడా రేపిస్టులే అవ్వాలి కదా. మనోడికి తెలియదు, ఏదో చేసినాడు. చెప్తున్నా కదా, భారతదేశంలో ఎంట్రీ ఇవ్వడానికి భయపడే స్టేజ్ రాబోతుంది. దాంట్లో ఎలాంటి మొహమాటం తెలియదు. ఈ వ్యక్తిని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో గట్టిగా గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది ఒకటి ఉంటుంది, చాలా గట్టిగా కొడుతుంది. అతను మామూలు వ్యక్తులు, ఒక పండితుడిని అతి దుర్మార్గమైన భాష ఉపయోగించినాడు. పండితుడిని గుర్తుపెట్టుకోండి, పండితుడి పాపం మామూలుగా ఉండదు, చాలా గట్టిగా తగలబోతుంది.